హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ ఆన్లైన్. లాస్ట్ వీడియో మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేసామమ్మా. దాని ఎక్స్టెన్షన్ వీడియో ఇది, ఓకేనా? దాని ఎక్స్టెన్షన్ ఇంకేం ఉంది సార్ అంటే, ఎస్ఎస్సి జీడీ సెలక్షన్ ప్రాసెస్లో, కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్లో ద మెయిన్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ఎగ్జామినేషన్ అయినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అసలు ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, ఏమేమి పార్ట్స్, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నవి ఈ వీడియోలో చూద్దాం. లెట్ us గో టు ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాన్ని సిబిటి అంటారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, దాన్నే మనం నార్మల్ లాంగ్వేజ్లో ఈవెంట్స్ అంటాం, ఓకేనా? తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది మీకు. ఆ మెడికల్ టెస్ట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతే ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మీకు బేస్డ్ ఆన్ ప్రయారిటీ ప్రకారం మీకు ఒక్కొక్క ఫోర్స్లో జాబ్స్ అన్నవి ఇస్తారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ సిలబస్. అసలు ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్? ఫస్ట్ వన్ అదే కదా మనకి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత రన్నింగ్, తర్వాత హైట్, వెయిట్, చెస్ట్, ఇవన్నీ చెప్పేసి ఈవెంట్స్లో ఉంటాయి. తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే వీటిలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మీకు సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సిబిఈ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి, ఈ రెండింటిగా పిలుస్తారు, ఓకేనా? ఈ టెస్ట్లో మీకు మెయిన్గా ఏం సిలబస్ కవర్ అవుతుంది, ఏం సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఏ సబ్జెక్ట్స్లో ఏం సిలబస్ ఉంటుంది, ఓకేనా? వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఓకే? ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేశాడమ్మా. ఈ 4 పార్ట్స్లో మీకు ఏమేమి ఉంటాయి సార్ అంటే, పార్ట్ ఏ వచ్చేసి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఓకేనా? పార్ట్ 3లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పార్ట్ 4లో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో చాలా వరకు ఏం చేస్తారంటే ఎక్కువ ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే మనకి హిందీతో పోల్చుకుంటే మనకి ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చి ఉంటుంది కాబట్టి తెలుగు స్టేట్స్లో అన్నిటిలో ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, ఓకేనా? ఇంగ్లీష్ తీసుకుంటారు. మనం కూడా ఇంగ్లీష్ గురించే చెప్పుకుంటాం ఈ వీడియోలో. ఇంగ్లీష్లో మాత్రమే ఏమేమి సిలబస్ కవర్ అవుతుందన్నది మాత్రమే చెప్తాం, ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయమ్మా. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి అంటే 40 మార్క్స్ ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి ఉంటుంది పేపరు. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా 40 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా మ్యాక్సిమం 40 మార్క్స్ ఉంటాయి.
దీంట్లో ఇంకొకటి మీకు తెలియాల్సిన ఇదేంటి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందమ్మా. నెగిటివ్ మార్కింగ్ ఎంత సార్ అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 పోతుంది. అంటే 4 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ చేసినట్టు పరిస్థితుల్లో 1 మార్క్ డిడక్ట్ అయిపోతుంది. ఇటువరకు ఇది 0.50 దాకా కూడా ఉంది. ఈ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇది 0.50 దాకా ఉంది. ఇప్పుడు తగ్గించాడు, 0.25 దాకా పెట్టాడు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి అమ్మా. నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీరు మీ ఇష్టం వచ్చి టిక్ చేసేస్తే కుదరదు. మీకు కరెక్ట్గా నాకు ఇది బాగా కరెక్ట్గా వచ్చు అనుకున్న దాన్ని మాత్రమే టిక్ చేయండి. లేదు ఇది నాకు డౌట్ఫుల్గా ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అవి లాస్ట్లో సైడ్ని పెట్టుకోండి. లాస్ట్లో డౌట్ఫుల్గా ఉన్నవి కొంచెం అటు ఇటుగా మనకు ఆన్సర్ మ్యాచ్ అవుతుంది అనుకున్నప్పుడు టిక్ చేసేసుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ పార్ట్ 1 ఏంటమ్మా? యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ అంటే ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. రీజనింగ్లో 2 టైప్స్ ఉంటాయి, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, నాన్ వెర్బల్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. వెర్బల్లో వచ్చేసి మీకు నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నది కవర్ అవుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ అండ్ వర్బల్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ ఇవి ఉంటాయి. ఆడ్ వన్ అవుట్, డిఫరెంట్ ఒక సిరీస్ దాంట్లో ఇచ్చేసి మీకు దాంట్లోంచి డిఫరెంట్గా ఉన్న దాన్ని ఎలిమినేట్ చేయండి అంటాడు. సిలోలజిమ్స్, తర్వాత వచ్చేసి డైరెక్షన్ సెన్సెస్ మీకు ఉంటుంది. ర్యాంకింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి పేపర్ ఫోల్డింగ్, కటింగ్, మిర్రర్, అది వచ్చేసి మీకు నాన్ వర్బల్లో పేపర్ ఫోల్డింగ్స్, కటింగ్స్, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ అండ్ ఆర్ కంప్లీట్ ద ఇమేజ్. ఒక ఇమేజ్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేయండి అంటాడు, అలా ఉంటుంది. లేదా కౌంటింగ్ ఫిగర్స్, ఒక ఇమేజ్ ఇచ్చేసి దాంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అలా అడగొచ్చు. బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు. ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్ మీద మనం ఒక వీడియో చేసామమ్మా. దాంట్లో పార్ట్ ఒక మోడల్ ఆఫ్ సమ్స్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్న దాని మీద ఒక వీడియో చేసాం. మన ఛానల్ ఎంఎస్ అకాడమీ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, మీరు అక్కడికి వెళ్ళేసి వీడియో వాచ్ చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత మ్యాట్రిక్స్, తర్వాత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, వర్డ్స్ ఆర్డర్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ప్రకారం వర్డ్స్ యొక్క ఆర్డర్ని అరేంజ్ చేయమంటాడు. ఓకేనా, అలా క్వశ్చన్స్ వస్తాయి మీకు నాన్ వెర్బల్లో వచ్చేసి మీకు నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, ఆడ్ మెన్ అవుట్, సిలోలజిమ్స్, డైరెక్షన్ సెన్సెస్, ర్యాంకింగ్. డైరెక్షన్ సెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇవి వెర్బల్లో కవర్ అవుతాయి. వేరేజ్ నాన్ వెర్బల్లో వచ్చేసి మీకు పేపర్ ఫోల్డింగ్స్, కటింగ్స్, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఆర్ కంప్లీట్ ద ఇమేజ్,
ఒక ఇమేజ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయమంటాడు. ఓకేనా, దానికి ఆప్షన్స్ ఇస్తాడు, ఆ ఆప్షన్ దేనికి సూట్ అవుతుందో చూసి ఆ ఆప్షన్ టిక్ చేసుకోవాలి. కౌంటింగ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్లో ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని, రెక్టాంగిల్స్ ఎన్ని, స్క్వేర్స్ ఎన్ని, ఇలా వాడు ఏదైనా అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్లో 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ మనం ఇన్ డీటెయిల్గా వీడియోస్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ మోడల్కి సంబంధించిన వీడియో మన ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ @MS అకాడమీ ఆన్లైన్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ మంది, దాంట్లో ఉంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, వర్డ్స్ అండ్ ఆర్డర్ అకార్డింగ్ టు డిక్షనరీ ప్రకారం వర్డ్స్ని అరేంజ్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు పార్ట్ బి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మీకు ఏమేమి అడుగుతాడు అంటే ఒకసారి చూడండమ్మా. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి మీకు హిస్టరీ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, పాలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, జియోగ్రఫీ మీద, ఎకానమీ మీద, స్పోర్ట్స్, కల్చర్స్ ఒక నిమిషమా, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇలాంటి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడమ్మా, పాలిటీ, హిస్టరీ. ఓకేనా, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్ మీకు. ఒక్క నిమిషమా, టేక్ దిస్ వన్, పాలిటీ, స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషను, సైంటిఫిక్ రీసెర్చ్ ఎట్సెట్రా, ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. మీకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి సార్ అంటే మీకు వచ్చేసి నెంబర్ సిస్టమ్, HCF అండ్ LCM. నెంబర్ సిస్టమ్, HCF అండ్ LCM. ఒక్క నిమిషం అమ్మా. ఓకే, రైట్. ఓకేనా, దీని మీద అడుగుతాడు. నెంబర్ సిస్టమ్ మీద, HCF, LCM మీద అడుగుతాడు. దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం చేస్తాం మన వీడియోస్లో, ఫుల్ వీడియోస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద ఒక ఫుల్ వీడియో అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా చేస్తాం మనం. మీరు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మట్టికి ఆన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ మిక్చర్స్ అండ్ ఎలియేషన్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ టైమ్ అండ్ వర్క్, ఇక్కడ టైమ్, స్పీడ్, డిస్టెన్స్, అక్కడ టైము అండ్ వర్క్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. జామెట్రీ. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జామెట్రీ. తర్వాత వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అండ్ డిస్కౌంట్ అండ్ ఆల్జీబ్రా. ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అంటూ వస్తున్నాయి.
మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్గా ఏ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నవి మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ టాపిక్స్ నుంచి ఫస్ట్ ఆ టాపిక్స్ కవర్ చేసిన తర్వాత ఏవైతే లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో నెక్స్ట్ అవి కవర్ చేసుకుంటూ వస్తామమ్మా. ఓకేనా? ఇలా మీకు 12 to 13 టాపిక్స్ మ్యాథ్స్ నుంచి ఇస్తాడు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఇస్తాడు. ఓకేనా? ఒక 15 టాపిక్స్ మీకు రీజనింగ్ నుంచి ఇస్తాడు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్ పార్ట్ డి వచ్చేసి మీకు ఇంగ్లీష్ ఉంటుందమ్మా, ఆర్ హిందీ చూస్ చేసుకునే వాళ్ళు హిందీ. మనం వచ్చేసి ఇంగ్లీషే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి తెలుగు స్టేట్స్లో మనం ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ సిలబస్ మాత్రమే ఈ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే, స్పాట్ ద ఎర్రర్, ఒక సెంటెన్స్ టైప్లో ఇచ్చేసి దాంట్లో ఎర్రర్స్ స్పాట్ చేయమంటాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఓకేనా. ఒక సెంటెన్స్ టైప్లో ఇచ్చేసి ఇక్కడ బ్లాంక్ ఇచ్చేసి దాన్ని ఫిల్ చేయమంటాడు. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు, అర్థాలు అని చెప్పేసి తెలుగులో అంటాం, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. స్పెల్లింగ్ ఆర్ డిటెక్టింగ్ ద మిస్స్పెల్డ్ వర్డ్స్, ఓకేనా. ఒక వర్డ్ ఇచ్చేసి దాంట్లో స్పెల్లింగ్ రాంగ్ ఇస్తాడు, దాన్ని రైట్ స్పెల్లింగ్ అన్నది మిమ్మల్ని కనుక్కోమంటాడు, ఓకేనా. ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇస్తాడు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓకేనా. దాని తర్వాత వచ్చేసేసి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతాయి సెంటెన్సెస్ అని చెప్పేసి మిమ్మల్ని కింద ఆప్షన్స్ ఇచ్చేసి రైట్ ఆప్షన్ చూజ్ చేసుకోమంటాడు. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఒక ప్యాసేజ్ ఇచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ లాగా ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఓకేనా. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఇలా 9 టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అన్నవి రైజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. టోటల్ ఓవరాల్గా ఇవి మీకున్న సబ్జెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి అన్నది వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్, ఈ రెండిట్లో ఏది పిలిచినా కానీ రాంగ్ ఏం కాదమ్మా, ఓకేనా. ఈ రెండిట్లో ఏదో నేమ్తో పిలుస్తూ ఉంటారు, ఓకేనా. ఇవి డిస్కస్ చేస్తాం, ఓకేనా. దాని తర్వాత ఇవి కంప్లీట్ అయిన తర్వాత జనరల్ సైన్స్కి మనం వెళ్తాం. జనరల్ సైన్స్లో మీకు మీకు ఇవి ఉన్నాయి కదా, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్లో మీకు ఎకానమీ అండ్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఈ టాపిక్స్ మనం కవర్ చేస్తాం. మిగతా ఈ స్పోర్ట్స్, కల్చర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషను అన్నవి లేటర్ ఆన్ వి విల్ డిస్కస్ ఫుల్లీ, ఓకేనా. మీరు చేయాల్సింది ఏంటి అంటే, టైం మనకి జనవరి లేదా ఫిబ్రవరిలో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది 2025లో ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇంకా మీకు టైం ఉంది కాబట్టి, ఇది సెప్టెంబర్ మిడ్ అమ్మా, మీకు చాలా టైం ఉంది కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరిలో వాడు ఒకవేళ పెట్టిన జనవరి లాస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సఫిషియెంట్గా 3 to 4 months మీకు సఫిషియెంట్ ఆఫ్ టైం ఉంది. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే,
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు టైం అన్నది తగ్గుతుంది, స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? లెట్స్ డిస్కస్ టుమారో అబౌట్ బ్లడ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం అమ్మా రేపటి క్లాస్లో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే. ఓకేనా? ఈ లోపల మీరు అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14th ఉంటుందమ్మా. అక్టోబర్ 14th అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టేసేసుకోండి. ఓకేనా? మీరు అప్లికేషన్ పెట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ అమౌంట్ అప్లికేషన్ ఫీజు అనేది తర్వాత అయినా పే చేసుకోవచ్చు. ఎంతమ్మా? 100 రూపీస్ ఉంటుంది. ఓకేనా? ఈ లోపల మీరు ఈ సబ్జెక్ట్ 1 by 1 నేర్చుకుందాం మనం నీట్గా. ఓకేనా? ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు క్లియర్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దీంతోపాటు ఈవెంట్స్ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ మీద ఫుల్ డీటెయిల్స్ చేసాం. దాంట్లో హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, అలా మొత్తం కూడా మనం దాంట్లో డిస్కస్ చేసాం. ఎవరన్నా చూడకపోతే మీరు ఒకసారి వెళ్ళేసేసి మన ఛానల్లో చూడండి అమ్మా వీడియోని. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ ఆన్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మీద వస్తూనే ఉంటాయమ్మా. ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మీద ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మనం డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ చాప్టర్ ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాం, ఏది మిస్ చేయకుండా. ఓకేనా? తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్.